ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. కదిరి తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ గెలుపు కోసం వెలిచలమల, పడమర, నడింపల్లి పంచాయతీలోని తెదేపా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని చివరి రోజున ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం గోపాలపురం, వెలిచలమల, తాటి మానుగుంట వీటితో పాటు పలు గ్రామాల్లో తెదేపా నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలకు సైకిల్ గుర్తుకి మీ అమూల్యమైన ఓటును వేయాలని, ఓటర్లకు సైకిల్ గుర్తు నమూనా ఓటు వేసే విధానం ప్రజలకు చూపించారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలంటే సైకిల్ గుర్తుకే ఓట్లు వేసి గెలిపించుకుంటే సూపర్ 6 పథకాలు ప్రజలందరికీ అందుతాయని ఓటర్లకు అవగాహన కల్పించారు. కదిరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో ఓట్లతో గెలిపించుకోవాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికల చివరి దినం రోజు కాబట్టి ఎన్నికల చివరి పర్వంలో భాగంగా వెలిచలమ గ్రామం నందు బాబు ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాల గురించి ప్రసాద్ అన్న ఆదేశాల మేరకు మేమందరం గ్రామం తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా మాకు ప్రజల నుండి ప్రత్యేకమైన మద్దతు లభిస్తూ ఉంది. ప్రసాద్ అన్నను ఎమ్మెల్యేగా, పార్థసారథి అన్నగారిని ఎంపీగా అఖండ మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలు మా తరపున కోరుకుంటున్నారు. అట్లాగే బాబును ముఖ్యమంత్రి చేయాలని అందరూ శ్రమిస్తున్నాం. మేము నాయకులము, మండల నాయకులు ప్లస్ గ్రామ నాయకులందరూ, ప్రజలు కూడా మాకు అదేవిధంగా మద్దతు ఇస్తున్నారు. ఈ మద్దతును చంద్రబాబు నాయుడు గారు మేము కూడా అదేవిధంగా కష్టపడి సీఎం చేసుకుంటామని మనవి చేసుకుంటూ ప్రసాద్ అన్నను ఎమ్మెల్యే క్యాండిడేట్గా మేము అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని జై కందికుంట.